కమ్ హియర్ ఇట్రా ఇట్రా ఇట్రా. ఏ నైస్ షర్ట్, నైస్ డ్రెస్. బాగుంది నాన్న ఈ షర్ట్, నీకు బాగుంది, బాగున్నది. హే గైస్, హాయ్, నా పేరు చందు, వీడి పేరు విహాన్. ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇట్స్ గోయింగ్ గుడ్. యాక్చువల్లీ గోవాలో ఉన్నాం ప్రస్తుతానికైతే, గోవాలో ఉన్నాం, ఇంకా హోటల్లో ఉన్నాం. రేపు బయలుదేరుతాము. అంత బాగానే వెళ్తుంది అనుకున్నాం కానీ బట్ ఒకటి అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకటి అయితే అయింది. 12th రోజు 11th రోజు వచ్చామన్నమాట. 11th రోజు ఆల్మోస్ట్ ఫ్లైట్ 1 hour డిలే అయిపోయింది, లేట్ అయిపోయింది వచ్చేసరికి. ఇంకా డైరెక్ట్ హోటల్కి వచ్చాము, ఇంకా రూమ్లోనే ఉండి తినేసి ఇక్కడ పడుకున్నాము. అండ్ ద నెక్స్ట్ డే వీని బర్త్డే, పొద్దున్నే లేచాము. పొద్దున్న లేవగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది. అరే నేను ఎక్కడ ఉన్నాను, వేరే చోటు ఉన్నానే అని చెప్పేసి ఫుల్ ఎక్సైట్ అయ్యి అరుపులు కేకలు. రెడీ అయ్యాం. ఇక్కడే ఈ హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అనమాట. బ్రేక్ఫాస్ట్ కోసం తీసుకెళ్ళాను. చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి బ్రేక్ఫాస్ట్లో. అండ్ తిన్నాడు వాడికి. అంటే ఇడ్లీలు అవన్నీ ఇంకెక్కితే ఇక్కడ ఇట్లాంటి ప్లేస్ వచ్చిందంటే డోనట్లు అవి ఇవి తీసుకున్నాడు, చాక్లెట్ డోనట్స్ అవన్నీ. ఇంకా బర్త్డే కదా, నేను కూడా ఒక 1-2 days ఇంకా నేను కూడా వదిలేసాను. అసలు ఏం రెస్ట్రిక్షన్ ఏం పెట్టలేదు. సో వాడికి నచ్చింది తింటడానికి వదిలేసాము. బట్ తిన్న తర్వాత ఇక్కడ దీనికి అటాచ్డ్ బీచ్ ఉంటుంది అన్నమాట. ఈ హోటల్కి అటాచ్డ్ బ్యాక్ సైడ్ రెస్టారెంట్ నుంచి బీచ్ అంతా కనిపిస్తుంది. బాగుంటుంది వ్యూ. నేను కమింగ్ వీడియోస్లో అన్నీ కూడా పెడతాను, చూడండి, చాలా బాగుంటుంది వ్యూ అయితే. అండ్ ఇంకా తిన్న తర్వాత బీచ్కి తీసుకెళ్ళాను. ఆడుకుంటున్నాడు. ఇంకా నా కాన్సన్ట్రేషన్ మొత్తం వాని మీదనే ఉంది. అసలుకి ఆడెక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడని భయంతో ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఐ థింక్ బీచ్లోనే నా ఫోన్ అయితే పోయింది. వెరీ సాడ్లీ. ఫోన్ పోయింది, కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి. చాలామంది మెసేజ్ చేశారు, విషెస్ చేశారు విహాన్ కోసం, అవన్నీ పోయినాయి. అండ్ ఇంకోటి కొంచెం ఇంపార్టెంట్ ఫుటేజ్ ఉంది, అవసరమైన ఫుటేజ్ ఉంది, వీడియోస్ అని కొన్ని రికార్డ్ చేసిన ఫోన్లో, అది కూడా పోయింది. వెరీ సాడ్. అసలు చాలా పోయింది. అసలుకి ఫోన్ పోయింది. అసలు చాలా పెద్ద. ఒక్కసారి ఫోన్ రూమ్ అంతా వెతుకుతున్నా, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడుందని చూస్తా ఉన్నాను, ఎక్కడ కనిపించలేదు. తర్వాత ఇక్కడ నాది రెస్టారెంట్లోనే ఫోన్ ఎక్కడ మిస్ అయినట్టుందంటే వీళ్ళంతా చూశారు, CCTV ఫుటేజ్ అంతా చెక్ చేశారు, కానీ ఎక్కడ కనిపించలేదు. పోయింది ఫోన్ అయితే అని చెప్పేసి అన్నారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందా, అంతే. ఇంకా వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా బీచ్లో దొరికిందంటే వానికి ఎవరు దొరికితే వాడికే కదా, ఇంకా అట్లే వెళ్ళిపోయింది. ఫోన్ అయితే పోయినట్టే ఇంకా. బట్ లక్కీగా ఏంటంటే కార్డ్స్ తెచ్చుకున్నాను. అసలు కార్డ్స్ అవసరమా పెట్టేద్దాం అనుకున్నాను, కానీ లక్కీగా కార్డ్స్ తెచ్చుకున్నాను. అది కూడా లేకపోతే నా పని అయిపోయేది ఇంకా ఇక్కడనే. అండ్ ఇంకా దగ్గరలో ఏదో మొబైల్ షాప్ ఉందంటే ఒక బేసిక్ మొబైల్ తీసుకున్నాను. వెళ్దాం. ఒక్క నిమిషం ఆగు. ఫోన్ తీసుకొని ప్లీజ్. ఫోన్ పోయింది ఆల్మోస్ట్. ఇంకా ఏదో ఒక బేసిక్ ఫోన్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతానికి కావాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఫ్లైట్ టికెట్లు అవి ఇవి మొత్తం డేటా ఉంది. రిట్రీవ్ అవుతావు చూడాలి, మళ్ళీ లాగిన్ అయ్యి చేయాలి. ఓకే, అయితే 6 GB ర్యామేనా? ప్లీజ్ విహాన్ ఒక్క నిమిషం ఆగు, వెళ్దాం. ఓకే, ఇద్దరు एयरटेल सिम कार्ड हाँ इधर ही मिल जाएगा. अच्छा ठीक है, एक सिम कार्ड भी दे देना. कब तक एक्टिवेशन हो गया? 1 hour से 2 hours. ओके, एक सिम कार्ड. हाँ मेरा పైన ఫస్ట్ టెంపరీ కోసం ఇంకా అదే వాడుతున్నాను. అండ్ ఇంకా అన్ఫార్చునేట్లీ ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే, ప్రీపెయిడ్ అయితే ఇక్కడ వేస్తారంట, నాది ఉన్నది పోస్ట్ పెయిడ్ అనమాట. పోస్ట్ పెయిడ్ అంటే ఓన్లీ ఎయిర్టెల్ స్టోర్కి వెళ్ళాలి. ఎయిర్టెల్ స్టోర్ అంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కలేదంట. 11 to 12 kilometers బయలుదేరాలి. దానికోసం ఒక బైక్ మాట్లాడుకున్నాను. బైక్ తీసుకొని ఒక 12 kilometers వెళ్ళాను. అంత వర్షం పడేలా ఉంది, కొద్ది చినుకులు పడుతున్నాయి. మళ్ళీ అది 6 o'clock అలా బంద్ చేస్తారంటే నేను 5 o'clock బయలుదేరిన, ఉంటుందో ఉండదో అని వెతుక్కుంటూ వెళ్ళాలి. అడుక్కుంటూ వెళ్తున్నాను. మరి ఏమైనా కరెక్ట్ లొకేషన్ తెలుస్తుందా అంటే ఏం లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. అందరిని అడుక్కుంటూ వెళ్ళాలి ఎక్కడుందని. లేట్ అయిపోయింది. ఇంకా వెళ్ళాను. వీడేమో అక్కడ ఎక్కడ బండి ఆగదు, ఆగితే సతాయించేస్తున్నాడు. వెళ్దాం నాన్న అంటున్నాడు. వాడు ఆగరా, సిమ్ తీసుకొని వెళ్దామంటే కొద్దిగా సతాయించినాడు అక్కడ. ఇంకా సిమ్ ఇచ్చినారు వాళ్ళు కూడా. 30 minutes తర్వాత యాక్టివేషన్ అవుతుంది అన్నారు. వచ్చి చూసుకున్నా యాక్టివేషన్ అయింది, కానీ ఏం ఇన్స్టాల్ చేసుకోలేకపోతున్నాను. అసలుకి ఒక జీమెయిల్ ఇన్స్టాల్ చేసుకోలేకపోతున్నా, వాట్సాప్ ఇన్స్టాల్ చేసుకోలేకపోతున్నా, కష్టమైపోతుంది. ఎందుకంటే ఓటీపీ అనేది రావాలి కదా. ఓటీపీ అనేది మన సిమ్ యాక్టివేషన్ చేసి 24 hours దాకా రాదంట, సిమ్ యాక్టివేషన్ చేసేదాకా. సో అది అట్లా మిస్ అయిపోయింది. ఇంకా ఓటీపీస్ లేవు, ఏం ఇన్స్టాల్ చేసుకోలేకపోయాను. లక్కీగా ల్యాప్టాప్ ఏంటంటే ల్యాప్టాప్ స్క్రీన్ కూడా పనిచేయదు. నన్ను ఇక్కడ టీవీకి అటాచ్ చేసుకున్న ల్యాప్టాప్ని. లక్కీగా ఏంటంటే వాట్సాప్ వెబ్ అనేది యాక్టివ్లో ఉంది. మరి ఎట్లా యాక్టివ్ ఉందో నాకే తెలియట్లేదు. కొన్ని రిప్లైస్ అయితే ఇంట్లో వాళ్ళు కమ్యూనికేట్ చేశాను, ఫోన్ పోయిందని చెప్పేసి.
ఇది థర్డ్ రూమ్ యాక్చువల్లీ. ఇది మనది థర్డ్ రూమ్ ఇక్కడ. దీంట్లోనే ఫస్ట్ వచ్చాము, కొంచెంసేపు ఉన్నాం, అంత వాసన వస్తుందంటే వేరే రూమ్ షిఫ్ట్ చేశారు. దాని తర్వాత మన సెటప్ కెమెరాలు అన్నీ చూసి మీరు యూట్యూబర్ అంటే అవునంటే యూట్యూబ్ ఛానల్ నేమ్ అని చూసుకున్నారు. ఓ ఫైన్, చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కంటెంట్ బాగుంది, రీచ్ బాగుందని చెప్పేసి ఈ ఎగ్జిక్యూటివ్ సూట్ రూమ్ అయితే ఇచ్చారు మనకి కాంప్లిమెంటరీగా. దీంట్లో ఇది బాగుంది, ఈ రూమ్ కూడా బాగుంది, కానీ నాకు ఆ రూమే నచ్చింది అన్నమాట. పైన రూమే బాగుండే, కొద్దిగా అంత మంచి అనిపించింది. బట్ యా అవన్నీ చూపిస్తాను వీడియోస్లో. వీడు కూడా బాగా ఎంజాయ్ చేశాడు, బీచ్ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేశాడు, భయపడ్డాడు కొద్దిగా బీచ్ దగ్గర రారా అంటే. సో బీచ్ దగ్గర ఎట్లా ఎంజాయ్ చేశాడు ఏంటి అవన్నీ కూడా వచ్చే బ్లాగులు అన్నీ చూపిస్తాను. అండ్ ఇంకా వెళ్ళాను, కొత్త మొబైల్ అయితే కొనుక్కున్నాను, ఇంకా ఇదే మొబైల్. అండ్ దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ వచ్చే వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. ఇంకా విపరీతంగా వర్షం పడుతుంది. గోవాలో అయితే విపరీతంగా వర్షం పడుతుంది, నాకు తెలుసు వర్షం పడుతుంది అనిపించింది నాకు, అందుకే ఈ రూమ్స్ తీసుకున్నాను అనమాట. ఏంటంటే ఇది రెస్టారెంట్కి సీ వ్యూ ఉంటుందన్నమాట. రెస్టారెంట్ లోపల కూర్చున్నాక మనకు సముద్రం అంతా కనిపిస్తుంది, చాలా బాగుంటుంది వ్యూ అయితే. అవన్నీ క్యాప్చర్ చేశాను, వీడియోస్ కూడా చాలా బాగా వచ్చినాయి. నేను ఇంకా రేపు బయలుదేరుతాను, రేపు ఎల్లుండి నుంచి అయితే అప్లోడ్ చేస్తాను. ఎల్లుండి నుంచి ఒక 2-3 వీడియోస్ అయితే వస్తాయి, అండ్ చూడండి బాగుంటాయి అని కూడా. అండ్ దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ బ్యాడ్ లక్, విహాన్ బర్త్డే రోజు పోయింది అది కూడా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషెస్ ఎవరైతే అందరు విహాన్కి విషెస్ పంపించారో థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికి రిప్లై ఇవ్వలేకపోయాను, ఫోన్ అన్ఫార్చునేట్ పోయినందువల్ల. అండ్ నేను ఫోన్ తీసుకున్నాక అప్డేట్ చేస్తాను. అందరూ మెసేజ్ పెట్టండి, మీ నెంబర్స్ అన్నీ కూడా పోయి ఉంటాయి. ఐ డోంట్ నో ఎన్ని కాంటాక్ట్స్ ఫుల్ అవుతాయి ఏంటో నాకు యూట్యూబ్ని, గూగుల్ నుంచి. లెట్స్ సీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇన్ ద నెక్స్ట్ వీడియో, బాయ్.